అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు పొత్తి కడుపును లోవర్ అబ్డామిన్ని బాగా తగ్గించే ఉత్తానపాదాసన విశేషత తెలుసుకుందాం. ఆడవారికి పొత్తి కడుపు ఎక్కువ ఉంటుంది, మగవారు కాస్త ఎక్కువ తింటారు కాబట్టి పై పొట్ట ఎక్కువ ఉంటుంది. కానీ ఎవరికి పొత్తి కడుపు ఎక్కువ ఉన్నా దాన్ని తగ్గించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే ది బెస్ట్ ఆసన్ ఉత్తానపాదాసన్. మరి దీన్ని ముందు నుంచి గనక చేస్తే అసలు పొట్ట అనేది కింద భాగంలో ఎప్పటికీ పెరగదు. డెలివరీ అయినా కానీ పొట్ట అక్కడ సాగకుండా ముందు నుంచి చేసుకునే వారికి అట్లాంటి లాభాన్ని అందిస్తుంది. ఈ ఉత్తానపాదాసన్ని నడుము నొప్పులు ఎక్కువ ఉన్నవారు, డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు, సయాటిక్ పెయిన్ ఉన్నవారు, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవారు, హెర్నియా ఎక్కువ కింద భాగాల్లో బొడ్డు భాగంలో ఉన్నవారు మాత్రం చేయకూడదని ముందే గుర్తించండి. వాళ్ళు అలాంటి సమస్యలు తగ్గించుకున్నాక దీన్ని చేయాలి. ఈ ఉత్తానపాదాసన అంటే కాళ్ళని నేల నుంచి ఒక అడుగెత్తు లేపి ఆపే సులభమైన పడుకుని చేసే ఆసనం ఇది. అది ఎలా చేయాలో ఇప్పుడు మీరు చూద్దిరి. కానీ ఇలా మనం వెళ్ళకిలా పడుకున్న తర్వాత యోగా మ్యాట్ పైన అరిచేతుల్ని నేల కానేటట్టు సీటు కింద అట్లా పెట్టుకుంటాం అన్నమాట. ఫస్ట్ అలా ఒక కాలుని పైకి లేపి 45 డిగ్రీస్ 50 డిగ్రీస్లో లేపి అట్లా ఆపుతాం. ఒక కాలు నేలకానే ఉంటుంది. ప్రారంభంలో ఎట్లా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నట్టు. ఒక కాలు లేపి అట్లా ఉండగలనంతసేపు ఉంటాం. ఇప్పుడు ఈ లేపిన కాలు బరువంతా కూడా పొత్తి కడుపు కండరాలు అక్కడ పట్టుంచుకుంటాయి కాబట్టి ఆ బరువంతటిని ఈ కండరాలు మోస్తుంటాయి. అందుకని ఆ స్ట్రెయిన్ అంతా ఇక్కడ పడుతుంది కాబట్టి పొత్తి కడుపు భాగాల్లో కొవ్వు కరగటానికి, ఆ భాగం మజిల్స్ అన్ని స్టిఫ్ అవటానికి, లూజ్ అంతా టైట్ అవటానికి ఉపయోగం ఉంటుందన్నమాట. ఇలా ఒక కాలు పైకి లేపి ఆపి ఉత్తానపాదాసన చేసిన తర్వాత ఈ కాలు కింద పెట్టేసి రిలాక్స్ అవుతాం. ఒక 10-20 సెకండ్లు శవాసనలో అట్లా రిలాక్స్ అయిపోయి మరలా రెండో కాలుని పైకి లేపి అట్లా ఆపి ఉంచుతాం. మోకాలు అస్సలు బెండ్ చేయకూడదండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఏకపాద ఉత్తానపాదాసన అన్నమాట. ఇది ఒక పాదంతో చేశాం కాబట్టి ఇలా చేయొచ్చు. రెండు బాగా బరువు ఎక్కువ ఉండి పొత్తికోడు కండరాలు బాగా బలహీనంగా ఉన్నవారు, రెండు కాళ్ళు లేపలేని వారికి ఒక కాలు లేపి ఇట్లా ఆపటం అనేది తేలిగ్గా వచ్చి ఫలితాన్ని ఇచ్చే మంచి ఆసనం అన్నమాట. మీరు ఇంకా స్టామినా పెరిగాక నేను రెండు కాళ్ళు కలిపి లేపుతానంటే అసలైన ఉత్తానపాదాసన ఇప్పుడు మనం చూపించబోతున్నాం అన్నమాట. వెళ్ళకిలా పడుకున్న తర్వాత రెండు కాళ్ళని కలిపేసి మోకాళ్ళు బెండ్ చేయకుండా పాదాలు అట్లా చాపేసి రెండు కాళ్ళని కలిపి నేల నుంచి ఒక అడుగున్నర ఎత్తు లేపి ఆ హైట్లో అట్లాగే కదపకుండా ఉంచి ఆపుతామన్నమాట. అలాగే కదపకుండా ఉత్తానపాదాసనలో ఉండగలనంతసేపు ఉంటాం. ఉండలేనప్పుడు తీసేసి విశ్రాంతి స్థితిలో హాయిగా శవాసనలో రిలాక్స్ అవుతాం. దీన్ని చూసేసరికి అబ్బాయి ఎంత సులభమా అనిపిస్తుంది, లేపినప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో. హాఫ్ మినిట్ 10 సెకండ్లు 20 సెకండ్లు కూడా ఆపలేరు చాలామంది. అందుకని మీ అబ్డామినల్ మజిల్స్ వీక్గా ఉన్న వారికి హోల్డింగ్ కెపాసిటీ ఆసనంలో తక్కువ ఉంటుందన్నమాట. అందుకని మేమైతే 4-5 నిమిషాల సేపు అదే విధంగా ఆపగలిగేంత స్టామినా ఉందంటే అబ్డామినల్ మజిల్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. కాబట్టి కంప్యూటర్ దగ్గర కూర్చొని ఉద్యోగ వ్యాపారాలు చేసేవారికి తొడ మజిల్స్, అబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్ చేయడానికి ఇది బాగా పనికొస్తుంది. రెండు కాళ్ళు లేపి ఆపలేని బాగా ఓవర్ వెయిట్ ఉన్నవారు, పొట్ట కండరాలు వీక్గా ఉన్నవారు ముందు ఒక కాలు లేపి ఆపండి, తర్వాత దాన్ని దింపి రెండో కాలు చేయండి. ఇట్లా కూడా మీరు చేసుకుని ఉత్తానపాదాసన ప్రాక్టీస్ చేయొచ్చు. పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే డెలివరీలు బాగా ఫ్రీగా అవుతాయి. అసలు పొట్ట మజిల్ స్ట్రాంగ్ అవుతాయి. ఎప్పుడు పొట్ట ముందుకు వెళ్లకుండా లూజ్ అవ్వకుండా మంచిగా సపోర్ట్ చేసి ఉత్తానపాదాసన్ని అలవాటు చేసుకుందాం. నమస్కారం.